సార్ దాదాపు 3 సంవత్సరాలయింది ఈ కేసు అంతా జరిగి. అవునండి. ఈ మధ్యలో ఎప్పుడైనా మీకు పాప గుర్తుకొచ్చిందా? పాపని కలవాలనుకున్నారా? సార్ ఈ మధ్యలో ఔట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ అటెంప్ట్స్ పాపను కలవడానికి లేదా మాట్లాడడానికి బర్త్డేస్ కి పాపకు ఫోన్ చేసిన నా ఫోన్ కి రెస్పాండ్ కావాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్స్ బ్లాక్ లో పెడతారు. హ్మ్. వేరే ఎవరి ఫోన్స్ నుంచి అయినా చేస్తే మా ఫాదర్ ఫోన్ నుంచి చేస్తే మా ఫాదర్ తో మాట్లాడతారు. అబ్బాయితో మాట్లాడతారా అని అడిగితే ఫోన్ పెట్టేస్తారు. పాపకు ఒక విషెస్ చెప్తాడంటమ్మా అని అంటే అక్కర్లేదు, ఇది ఆడి కూతురు కాదు నా కూతురు అనేసి రెక్లెస్ ఆన్సర్ ఇచ్చి ఫోన్ పెట్టేయడం. ఇది చాలా సార్లు జరిగిందండి. అయితే నేను 2, 3 సార్లు పాప స్కూల్ ఎక్కడో కనుక్కొని, అంటే నేను ఫస్ట్ ఒక స్కూల్‌లో జాయిన్ చేశానండి 2020లో. ప్రీ హ్మ్. ప్రీ కేజీలో ఏశాను. అది లాక్‌డౌన్ వల్ల పుణ్యమా అని స్కూల్స్ ఏమీ లేకుండా అయిపోయాయి. తర్వాత స్కూల్స్ ఓపెన్ చేసేసరికి మేము విడిపోవటం వల్ల ఏ స్కూల్‌లో జాయిన్ చేశారో నాకు తెలియలేదండి చాలా నాళ్ళు. హ్మ్. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కనుక్కుంటే శ్రీప్రకాష్ అనే స్కూల్‌లో సీతందార్‌లో జాయిన్ చేశారని తెలిసి, నేను ఇప్పటికే దాదాపుగా 3, 4 టైమ్స్ పాపనెళ్లి స్కూల్‌లో కలవడం జరిగింది. అచ్చా! అక్కడికి ఈమె గూడా వచ్చి నన్ను చూసి, మా ముగ్గురం కలిపి ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్‌లో కూర్చొని, మాట్లాడుకుంటూ భోజనాలు చేశాం. ఒక్క 3 నెలల క్రితమే ఆ పాపని నేను సీఎంఆర్ సెంట్రల్‌కి తీసుకెళ్ళి బోలెడు బొమ్మలు కొనడం, ఇవన్నీ జరిగాయండి. పాపకి అటెండ్ చేయట్లేదు అంటే, ఎలిగేషన్ ఎయ్యాలి అనంటే ఏదైనా ఇట్స్ వెరీ చీప్. ఎంత చీప్ అంటే, నా సినిమాకి గూడా డబ్బులు ఇన్వెస్ట్ చేశాను అని ఏదో ఎలిగేషన్ చూసాను నేను టీవీలో. అవును. అది ఎందుకంటే పెద్ద ప్రొడ్యూసరు. హి ఈస్ ఎ వెరీ బిగ్ బిల్డరు. ఆయన మా దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుంటాడండి? నేను ఆ సినిమాకి డబ్బులు తీసుకొని పని చేశాను. ఐ రిసీవ్డ్ సమ్ మనీ. నాకు ఫ్లైట్ టికెట్స్ ఏసారు. నాకు అకామిడేషన్ ఇచ్చారు. నేనెందుకు తిరిగి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి? అది వీళ్ళెందుకు ఇవ్వాలి? అది హ్మ్. మీరు నేను 4 సంవత్సరాల క్రితం విడిపోతే 2021లో చేసిన సినిమాకి మీరెందుకొచ్చి డబ్బులిచ్చారు విడిపోయినోడికి? మీ మీద ఎలిగేషన్ ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు. సినిమాలో డబ్బులు పెట్టడమే కాకుండా, సాయికి నా హస్బెండ్‌కి రోజుకో అమ్మాయి కావాలి. హ్మ్. అమ్మాయి లేకపోతే నిద్రపోడు. ఇప్పుడు ఈరోజు హ్మ్. దొరికిన అమ్మాయి కూడా ఎవరినో తీసుకొచ్చాడు. నాకు విడాకులు ఇవ్వకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటూ ఆమె చెప్తుంది. సో, ఫస్ట్ థింగ్ క్లారిఫై చేయాల్సిందేంటంటే నాకు ఇంకొక పెళ్లి ఏమి అవ్వలేదండి. హ్మ్. సెకండ్ థింగ్ ఏంటంటే నిన్న దొరికిన అమ్మాయి అంట. అది నా అవును. ఆఫీస్ సార్. నా ఇల్లు కాదు. నా ఇల్లు దానికి దగ్గరలోనే ఉంది. కావాలొస్తే నా హ్మ్. ఇల్లు సార్ చూపిస్తాను. ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి. ఇప్పుడు మీకు ఫస్ట్ కేస్ రిజిస్టర్ చేసిన దిశ ఏసీపీ వివేకానంద గారు ప్రస్తుతం మనతో లైన్‌లో ఉన్నారు. ఆయన అడిగి మీ కేస్ వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. గుడ్ ఈవెనింగ్. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. చెప్పండి. సార్ నక్షత్ర వర్సెస్ సాయి తేజ. అవునండి. ఆ కేసు వివరాలు ఏంటి సార్ అసలు? ఈ త్రిపురాన నాగసాయి నక్షత్ర అనే ఆమె ఈ 24/9/21 ముందుగా ఈ గొడవ పడినట్టుగా 24/9/21 కంప్లైంట్ ఇచ్చారండి ఇక్కడ డిస్టర్బ్ Okay. పోలీస్ స్టేషన్ లో. అప్పటి ఏసీపీ మేడం గారి దగ్గర ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. దాని మీద ఒక కేసు కూడా నమోదు చేశారండి. క్రైమ్ నెంబర్ 543/21. ఓకే. ఈ 498 506 రెడ్ విత్ 3.4 ఆఫ్ డిపి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఓకే. దాంట్లో దర్యాప్తులో భాగంగా వీళ్ళందరూ కూడా ప్రొసీజర్ ప్రకారము అరెస్ట్ ప్రొసీజర్ ఫాలో అవడం జరిగింది. తర్వాత ఛార్జ్ షీట్ కూడా వేశారండి. అది కోర్టులో పెండింగ్ ఉందండి. ఈజ్ అండర్ ట్రయల్ లో ఉంది కోర్టులో. ఓకే. సార్ ఆ కేసు కోర్టులో పెండింగ్ ఉంటుండగా ఆ అమ్మాయి ఈ రోజు మరొకసారి హస్బెండ్ ఇంటికి వెళ్ళి గొడవ చేయడం అనేది మనం ఏ విధంగా పరిగణన తీసుకోవాలండి? అది ఇప్పుడు అది యాక్చువల్ గా మా లిమిట్స్ లో కాదు అది జరిగింది. ఓకే. బట్ దాని మీద కన్సర్న్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. వాళ్ళు ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టున్నారండి. మరి ఆమె ఏ బాధతో ఇచ్చారో ఆమె కూడా మరి స్త్రీగా ఆమె ఏదో బాధపడి ఉంటారు. దాని మీద ఆవిడ కంప్లైంట్ ఇచ్చినట్టుగా నేను కూడా మీడియాలో చూశాను. సో ఆల్రెడీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేస్తున్నారంటే ఈ స్టేజ్ లో నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే ఆమె ఏమంటున్నారంటే ఛార్జ్ షీట్ వేశారుగా, నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు కాబట్టి మరొకసారి వచ్చానంటూ ఆవిడ అంటున్నారు. ఆమె వెర్షన్ అది అయ్యి ఉండొచ్చింది. దాని ప్రకారం ఆమె ఆల్రెడీ కంప్లైంట్ లాడ్జ్ చేసినట్టున్నారు కదా. అవును. దాని మీద చట్ట ప్రకారం ఏం చర్య తీసుకోవాలనేది కన్సర్న్ హైకోర్టు తప్పకుండా యాక్షన్. ఓకే సార్, ఇప్పుడు ఆల్రెడీ 498A 506 మీద కేసు రిజిస్టర్ అయింది. మరొకసారి అవునండి. అదే రీజన్స్ పెడుతూ మరో కంప్లైంట్ ఇవ్వచ్చా ఎక్కడైనా? ఆమె కంప్లైంట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఆమె బాధ మీద ఇవ్వచ్చు. ఉన్నప్పుడు ఈ ఫ్యాక్ట్స్ అన్నిటి ప్రకారం మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే సేమ్ ఎలిగేషన్స్ పెడుతూ ఇవ్వచ్చా అని? ఇవ్వచ్చా అంటే ఆమె జరిగిన అన్యాయాన్ని ఎక్కడైనా ఆమె ఇచ్చుకోవచ్చండి. Okay. ఆమెకి ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా సరే తెలియపరచొచ్చు. బట్ చట్ట ప్రకారము దాని మీద తీసుకోవాల్సిన చర్యలు మేము విచారణ చేసి తప్పకుండా తీసుకోవడం జరుగుతుందండి. ఎవరైనా ఏ పోలీస్ అధికారైనా అదే చేస్తారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది.
మా అంటే ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసిన కేసు కోర్టులో ఉందండి, ట్రయల్లో ఉందండి. ట్రయల్కి వచ్చిందా సార్ అది? అది ఈ నెల నెక్స్ట్ ఆగస్ట్ 22వ తారీఖు వాయిదా ఉందండి. మరి ఆ రోజు మరి ఏమవుతుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచిది సార్ సాయి చెప్తున్నారు, సార్ కూడా ఏసీపీ గారు చెప్తున్నారు స్పష్టంగా, ఇది ట్రయల్కి వచ్చింది ఆగస్ట్ లో, దీని వాయిదా వస్తుంది కాబట్టి ఇంకా కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ కోర్టు నిర్ణయం తీసుకుంటారు తప్పు ఎవరిది అనేది. ఆల్రెడీ కోర్టులో ఇప్పటికి 6-7 వాయిదాలు అయినాయండి. ఆ, 6-7 వాయిదాస్ అయినాయి. అంటే మరొక వాయిదా ఆగస్ట్ లో ఉన్నట్లుంది. నెక్స్ట్ మంత్ ఉంది సార్. నెక్స్ట్ మంత్ ఉందా? ఓకే. ఇప్పుడు ఆమె చెప్తున్న ఎలిగేషన్ మీరు వివరణ ఏంటండి? మీకు రోజుకో అమ్మాయి కావాలంటున్నారట, సినిమాల పేరు మీద సినిమాల పేరు ఎలిగేషన్, సినిమాల పేరు వచ్చిన అమ్మాయిల్ని మీరు వాడుకుంటారని, ఇప్పుడున్న దొరికిన అమ్మాయితో మీరు దొరికారని, కాబట్టి నాకు విడాకులు ఇవ్వకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారంటూ, నా భర్త చేసుకోవడం నేరం అంటూ ఆవిడ చెప్తున్నారు. విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ప్రొడ్యూసర్ని కాదండి, నేను హీరో. అంటే నేను ఒక సాధారణమైన నటుడు అంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద టెక్నీషియన్. నన్నే Right. ఎవరో అవకాశం ఇవ్వాలి, నేను ఇంకొకరికి అవకాశం ఇచ్చేంత స్కోప్ నా జీవితానికి లేదు. నాకే ఎవరో అవకాశం ఇవ్వాలి. నేను అవకాశం ఇస్తానంటూ అమ్మాయిల్ని ప్రలోభ పెట్టడం అనేది ఎవరు అంత పిచ్చోళ్ళు లేరు నమ్మడానికి, రావడానికి. అంటే ఆడిషన్ పేరు మీద తీసుకొచ్చి అమ్మాయిని బుట్టలో వేసుకోవడం మీ హాబీ అంటూ. సార్, ఆడిషన్ చేసే అర్హత నాకు ఎలా వస్తుంది? నేను ప్రొడ్యూసర్ని కాకపోతే. హీరో ఆడిషన్ ఎక్కడ చేయరు. వాళ్ళందరినీ పెట్టుకున్న తర్వాత ఆఖరిగా హీరో కింద ఒక 10 మందిని చూస్తారు. వాళ్ళకి ఆర్థికంగా, అందంగా, క్యారెక్టర్ కి తగినట్టుగా ఎవరు కనిపిస్తే వాళ్ళని పెట్టుకుంటారు. రైట్. అది ఎవరిని వరిస్తుందో అదృష్టం ఆ టైంకి. సో అది ఫస్ట్. సెకండ్, రోజుకు ఒక అమ్మాయి కావాలి అని అంటున్నారు. రోజుకు ఒక అమ్మాయి కావాలి అని అనేది ఎంత చీపెస్ట్ ఎలిగేషన్ అంటే, అంత 5 years అంత అన్యోన్యంగా కలిసి ఉన్నాం కదా మనం. సరే, ఓకే, విడిపోయిన తర్వాత నేను ఉన్న ప్రతి ఇంటికి పోలీసుల వారిని ఆ రోజు కూడా దిశలో చెప్పాను, వెళ్ళి ఎంక్వైరీ చేయండి సార్. ఒక్క ఆడపిల్ల అయినా ఈ ఇంటి దరిదాపులోకి గానీ ఆ గేట్ దాటి లోపలికి వచ్చిందని ప్రూవ్ చేస్తే ఎన్ని కేసులు పెడితే అన్నిటికీ నేను బాధ్యుడిని సంతకం పెట్టి వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అని చెప్పాను. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనకు వస్తే, నిన్న జరిగింది నా ఇల్లు కాదు సార్, అది ఆఫీసు. అది ఒక ఆఫీస్ అండి. అదే నన్ను నమ్మి డబ్బులు పెట్టి, కొంతమంది డబ్బులు ఇన్వెస్టర్స్ ఉంటారు, అది ఒక ఆఫీసు. ఒక సినిమా చేద్దాం అనే ఒక ప్రయత్నం మీద 2 నెలల క్రితం ఓపెన్ చేశాం. ఓకే. ఆ ప్రయత్నం ఇంకా సక్సెస్ఫుల్ కూడా కాలేదు, ఇంకా ఏం సినిమా తీయలేదు, ఇంకా ప్రయత్నంలోనే ఉన్నాం. అంటే కథ రాసుకోవడం, మ్యూజిక్, అది సిట్టింగ్, అవన్నీలో ఉన్నాం. ఓకే. అక్కడ పని చేయడానికి వస్తూ ఉంటారు సార్, అమ్మాయిలే కాదు అబ్బాయిలు వస్తూ ఉంటారు. నిన్న సంఘటన జరిగిన టైంలో కూడా ఆఫీస్ లో అబ్బాయిలు కూడా ఉన్నారు. కావాలని పిక్చరైజ్ చేయడానికి అమ్మాయిని పిక్చరైజ్ చేయడం జరిగింది. అమ్మాయి అక్కడ పడుకున్నట్లు ఉంది కదండి లోపలికి రాగానే వాళ్ళందరూ. యాక్చువల్ గా జరిగిన స్టోరీ ఏంటంటే, ఆ అమ్మాయి మాకు ఒక లిరిక్స్ రాస్తామని చెప్పి మా ఆఫీస్ కి ఇష్యూ జరిగిన ముందు రోజు నైట్ రావడం జరిగింది. అమ్మాయి ఒక్క బై రోడ్ ఆ అమ్మాయి, ఇంకొక అబ్బాయి, ఒక అబ్బాయి మా దగ్గర కో డైరెక్టర్ గా ఉన్న ఆయన లిరిక్స్ రాయడానికి ఈ అమ్మాయిని, నా ఫ్రెండ్, ఈ అమ్మాయి నాకు ముందు నుంచి పరిచయమేనండి, పరిచయం లేదన్నట్లా, ఒకసారి ట్రై చేసి చూడండి, నా టాలెంట్ నచ్చితే పెట్టుకోండి అని అనడం జరిగింది. రావడం జరిగింది. ఆ టైంకి నేను లేకపోవడంతో మా స్టాఫ్ కాల్ చేసి, అమ్మాయిని నా రూమ్ లో పడుకోబెట్టండి, అబ్బాయిలతో పడుకోబెడితే బాగోదు, నా రూమ్ లో ఒక బెడ్ వేసేసి, లేకపోతే నా రూమ్ లో జనరల్ గా బెడ్ ఉండదండి, బెడ్స్ ఉన్న రూమ్ పక్క రూమ్, ఆ రూమ్ లో ఒక బెడ్ వేసేసి అక్కడ ఏసీ ఆన్ చేసి పడుకోబెట్టండి, అబ్బాయిలు ఇందులో పడుకోండి అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత నేను మార్నింగ్ నా ఇంటి నుంచి జిమ్కి వెళ్ళి ఒక 10:30-11 ప్రాంతాల్లో నేను ఇంటికి వచ్చాను. అది ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చాను. నేను ఆఫీస్కి వచ్చే టైంకి ఒక అబ్బాయి ఏమో భోజనం తేడానికి వెళ్ళాడు, ఒక అబ్బాయి ఏమో అక్కడే ఉన్నాడు. నేను అప్పుడే లోపలికి వచ్చిన ఆ అమ్మాయిని లేపుదాము భోజనానికి అని చెప్పి, మా ఫ్రెండే కదండి, బయట అమ్మాయి, పరిచయం లేని అమ్మాయి అయితే ఏం కాదు, పరిచయం ఉన్న అమ్మాయే. నేను లోపలికి వెళ్ళానండి. ఇట్లా లోపలికి వెళ్ళానో లేదో, 5 minutes లో ఫుల్ గా మీడియా ఎవరెవరో వచ్చేసి డోర్లు పద్దలు కొట్టేసి లోపలికి వచ్చేసి కెమెరాస్ పెట్టేసి స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయి పాపం సరిగ్గా ఫుటేజ్ లో చూస్తే అమ్మాయి గాఢ నిద్రలో ఉంది. అవును. నేను నా పర్సనల్ వాష్రూమ్ అదే రూమ్ లో ఉంటదండి, అది నా రూమ్ కదా, నా ఆఫీస్ రూమ్. నేను జిమ్ నుంచి రోజు నాకు అలవాటు ఏంటంటే, జిమ్ నుంచి ఆఫీస్కి వెళ్ళి అక్కడ నాకు కొన్ని డ్రెస్సులు అక్కడ ఉంటాయి నాకు, నేను అక్కడే డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఈవినింగ్ వరకు, నైట్ వరకు ఆఫీస్ లో టైం స్పెండ్ చేస్తాను. మళ్ళా నైట్ 7 o'clock ఇంకొకసారి జిమ్కి వెళ్తాను.
మళ్ళా వచ్చి 10, 11, 12 దాకా అందరితో స్టోరీ సిట్టింగ్స్ లో కూర్చొని నైట్ నా ఇంటికి వెళ్ళి పడుకుంటాను. ఓకే. ఎందుకంటే మాకు అక్కడ అంత కంఫర్ట్స్ ఏం లేవు. ఇప్పుడు ఎవరో నాతో పని కోసం వచ్చిన వాళ్ళు పడుకోగలుగుతారు కానీ నేను అప్పుడు పడుకోను. నాకు ఇంట్లో మంచి బెడ్ ఉంది, ఏసీ ఉంది, అన్ని సోఫిస్టికేటెడ్ ఫర్నిచర్ అంతా ఉంది. సో అక్కడ నేల మీద పరుపేసుకొని పడుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓకే. దాన్ని రాంగ్ వేలో పిక్చరైజ్ చేస్తున్నారని మీడియా రాగానే నేను అన్న ఫస్ట్ మాట ఏంటంటే, మీరు రాంగ్ వేలో పోర్ట్రే చేయకండి. అవసరమైతే డివోర్స్ తీసుకున్నాక పెళ్లి చేసుకునే రైట్ కూడా ఉంది నాకు. నేను అన్నది ఐ కెన్ మేక్ ఎనీవన్, అంటే ఈమెనే కాదు ఎవరినైనా డివోర్స్ తీసుకుని నాకు వైఫ్ చేసుకునే రైట్ ఉంది అన్నది నేను ఇంగ్లీష్ లో చెప్పాను. ఓకే. దానికి వీడియోలో కూడా క్లియర్ గా ఉందండి. ఐ క్యాన్ అన్నానా, ఆల్రెడీ చేసుకున్నాను అన్నానా అనేది ఉంది క్లియర్ గా వింటే. దాన్ని పట్టుకొని కావాలని నన్ను బ్యాడ్ చేయాలని, నా ఎదుగుదలని డ్యామేజ్ చేయాలని పెళ్లి చేసేసుకున్నాడు, సంసారం చేసేస్తున్నాడు. నన్నే కాకుండా అనవసరంగా ఏ సంబంధం లేకుండా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ఆడపిల్లని కూడా అనవసరంగా ఆమెకి థ్రెటన్ చేసి, ఆమె మీద ఏవో ఇసిరేసి, ఆ అమ్మాయిని కొట్టి, చాలా వల్గర్ మాటలు మాట్లాడి, ఆ అమ్మాయిని రాంగ్ గా యూట్యూబ్స్ లో, వీడియోస్ లో, మీడియాలో చూపిస్తూ, ఒక ఆడపిల్లకి నిజంగా తేరుకోలేని దెబ్బ కొట్టి, కనీసం ఆ అమ్మాయి నా ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వలేని స్టేజ్ కి చేశారండి. సార్ నిన్న జరిగింది.